లేదు. ఇంకా ప్రక్రియ కొనసాగుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక్కడ పోలీసులు. అయితే సిపి చైతన్య ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎక్కడ కూడా ఆందోళన కార్యక్రమాలు కలగకుండా మనుషులు గుమ్ము కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మహేందర్, ముఖ్యంగా చూసుకుంటే మీరు చెప్పినట్లు కార్పొరేషన్ కు సంబంధించి బీజేపీ చాలా తీవ్రంగా ప్రయత్నించింది. అయితే అక్కడ హంగు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. ఇప్పటికే క్యాంపు రాజకీయాలు కూడా ప్రారంభించిన నేపథ్యంలో అసలు అక్కడ పరిస్థితి ఏంటి, ఏ విధంగా ఉంది? నిజామాబాద్ పై ప్రత్యేక దృష్టి ఉంది. అయితే బీజేపీ నాయకులు సైతం మాకు లీడ్ వస్తుందని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ కూడా పూర్తి స్థాయిలో మేమే గెలుస్తాము, మేమే మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామనే ఆలోచనతో ఉంది. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ క్యాంప్ రాజకీయాలను చాలు చేసింది. వాళ్ళు ఇప్పటికే వాళ్ళ అభ్యర్థులందరినీ కూడా హైదరాబాద్ తరలించిన పరిస్థితి. అయితే బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రం ఇంకా లోకల్లోనే ఉన్నారు. వారు కూడా ఖచ్చితంగా గెలిచే వారిని క్యాంపుకు తరలించే పరిస్థితి ఉంది. ఎలాగైనా ఇటు ఎంఐఎం గానీ బీజేపీ కాంగ్రెస్ మూడు పార్టీలు కూడా హోరాహోరీగా వారి అభ్యర్థులను గెలిపించుకోవడానికి ప్రయత్నాలు చేశాయి. ఇప్పుడు ఎవరు గెలుస్తారు ఏంటి అనేది ఉత్కంఠతగా మారింది. ఇప్పటికే 60 వార్డులకు గాను 350 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వారందరిలో కూడా ఎవరు గెలుస్తారు అనేది ఉత్కంఠతగా మారిన పరిస్థితి ఉంది. అయితే మనం ప్రధానంగా చూసుకుంటే కనుక ఎంపీ ధర్మపురి అరవింద్ ఓటింగ్ జరిగేటప్పుడు కూడా ఆయన రావడము, మా అభ్యర్థిని లోపలికి పంపించరా అని చెప్పి ఇది చేయడం కూడా మనం చూసాం కదా. సో అక్కడకు సంబంధించి ఏమంటున్నారు? ముఖ్యంగా నిజామాబాద్ కార్పొరేషన్ ని ప్రధానంగా బీజేపీతో పాటు ఎంఐఎం కూడా సపోర్ట్ ఉంది అని చెప్పి కొంత మాటలైతే వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ తో కూడా ఉన్నది. సో ఓవరాల్ గా అక్కడ ఎట్లా ఉంది పరిస్థితి? ఎందుకంటే నిజామాబాద్ చాలా కీలకంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు ఈ వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మహేందర్, అయితే నిజామాబాద్ పోలింగ్ సమయంలో ఎంపీ అరవింద్ హరిచరణ్ మారెడ్డి స్కూల్లో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రానికి వెళ్లి అభ్యర్థిని వీడియో తీస్తుంటే బయటకు పంపించారు పిఓలు ఓపీఓలు. అయితే వాళ్ళ పంపించడంతో అక్కడికి వెళ్ళిన ఎంపీ అరవింద్ వారిని మా అభ్యర్థిని బయటకు ఎందుకు పంపిస్తారని చెప్పేసి పోలీసుల పైన కూడా దురుసుగా ప్రవర్తించాడు. అటు పోలింగ్ అధికారులపై కూడా దురుసుగా ప్రవర్తించే పరిస్థితి. అలాగే 19th వార్డులో కూడా స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. మరో రకంగా మన 11th వార్డులో కూడా ఎంఐఎం కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. వాళ్ళు కూడా ఒకరిపై ఒకరు కర్రలు దూకున్న పరిస్థితి కనిపించింది. అయితే ఈ నేపథ్యంలో నిజామాబాద్ అర్బన్ అనేది ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఎవరు గెలుస్తారు ఏంటి అనేది ఇక్కడ ఉత్కంఠగా మారింది. ఇటు బీజేపీ గానీ కాంగ్రెస్ గానీ ఎంఐఎం గానీ మేమంటే మేమన్నట్టుగా మూడు పార్టీలు పోటాపోటీగా వాళ్ళ గెలుపు కోసం ప్రయత్నాలు చేసిన పరిస్థితి. ఇప్పుడు చూస్తుంటే మన పోలింగ్ ముగిసిన తర్వాత ఇప్పుడు కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్ లో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది ఉత్కంఠతగా మారిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇటు బీజేపీ నుంచి అరవింద్, ఇటు కాంగ్రెస్ నుంచి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అలాగే ముఖ్య సలహాదారులు షబీర్ అలీ, అలాగే ఎమ్మెల్యే మన సుదర్శన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ నిజామాబాద్ పీఠాన్ని ఖచ్చితంగా కైవసం చేసుకుంటామని ఆలోచనతో ఉన్నారు. అయితే చివరికి ఎవరు గెలుస్తారు ఏంటి అనేది ఈ పోలింగ్ అయిపోయేంత వరకు వేచి చూడాల్సిందే. అయితే ఈ పోలింగ్ కూడా మధ్యాహ్నం వరకు పూర్తవుతుందని చెప్పేసి అధికారులు అంచనా వేసిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ మహేందర్. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.